ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, దేవుని మాట వినటం వలన విశ్వాసం ఎలా కలుగుతుంది, అలాగే దేవుని కోపాన్ని ఏ విధంగా తప్పించబడ్డారు, ఇలా ప్రతిదీ దేవుని వాక్యము ద్వారా గత వారం దేవుడు మాట్లాడి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యము 8వ అధ్యాయము ద్వారా ఒక అద్భుతమైన మాట మాట్లాడబోతున్నాడు. అదేమంటే 8వ అధ్యాయము 19వ వచనము ద్వారా వారి ఎదుట ద్రవ్యము పెట్టి, ఎవరు? వారి ఎదుట ద్రవ్యం పెట్టి. ఎవరు ఆ ద్రవ్యం పెట్టింది? వారి ఎదుట ఒక ద్రవ్యము పెట్టాడంట. అతను ఎవరు? అతను ఎందుకు ద్రవ్యము? ద్రవ్యం అనగా ధనము. ఏంటిది? లేదా బంగారము లేదా వెండి. అయితే ఎందుకు, ఎవరి దగ్గర పెట్టాడు? అతను ఎందుకు పెట్టాడు? అర్థమవుతుందా? ద్రవ్యం అనగా ధనము లేదా బంగారము లేదా వెండి. ఈరోజున దేవుని వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ద్రవ్యము ఎవరి దగ్గర పెట్టాడు? ఎవరు అతను? అతని పేరు వాక్యంలోకి వెళ్ళిపోతాం. సీమోన్ అనే ఒక మనుషుడు ఉన్నాడంట. ఎవరో? సీమోన్ అనే ఒక మనుషుడు గారడి విద్య చేస్తాడు, అంటే మ్యాజిక్ చేస్తాడు. అతను ఏం చేస్తాడు? మ్యాజిక్ మాత్రమే చేస్తాడు. మ్యాజిక్ చేస్తూ ఉండి అనేక మందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. అతను వాడంత గొప్పవాడు ఎవ్వరూ లేరని విర్రవీగిపోతూ ఉంటాడు అన్నమాట. చాలా ఏంటి, అన్నీ నాకే తెలుసు అనే ఒక విధానంలో ఉంటాడు ఆయన, సీమోన్ అని. ఆయన ఏం చేస్తున్నాడంటే తను ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు. అంటే చాలామందికి అతని గురించి చెప్పుకునే గొప్పతనం చెప్పుకునేవాడు. నా అంత విద్య ఎవరు చేయలేరు, నా అంత మ్యాజిక్లు ఎవరు చేయలేరు, నా అంత అద్భుత కార్యాలు ఎవరు చేయలేరని గొప్పలు చెప్పుకునేవాడు. అతను ఏం చేస్తున్నాడంటే తానెవడు ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి ఆశ్చర్యం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడంట, మ్యాజిక్లు చేస్తున్నాడంట. అవన్నీ చేస్తూ ఉండగా అతను గొప్పవాడని అనుకుంటున్నప్పుడు అక్కడ ఒకటి జరుగుతుంది. ఏం జరిగిందంటే కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుని మహాశక్తిని అనబడే వాడే ఇతడే అని చెప్పుకొనిచు అతన్ని లక్ష్య పెట్టిరి. ఇతని అద్భుతాలు చేస్తున్నాడు కదా. ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ఇతనే ఏంటిదే ఇతడే దేవుడి యొక్క శక్తి వలన చేస్తున్నాడని అతనికి ఒక పేరు వచ్చింది. అందరూ అక్కడున్న సమరయ్య ప్రజలందరూ ఏం చేశారంటే ఆ వ్యక్తిని చూసి ఆయన వెళ్తాం మొదలు పెట్టారు. వెళ్ళారు? వారిని వెళ్ళటం మొదలు పెట్టారు. అంటే వెంబడించడం అంటే వెళ్ళటం. ఆయన ఎక్కడికి వెళ్తున్నా ఈ జనాలు వెళ్తాం, ఆయనకు డబ్బులు ఇవ్వటం, ఏంటి మ్యాజిక్లు చూడటం, ఇలా ప్రతిసారి జరుగుతుంది. అట్లా జరుగుతున్నప్పుడు అక్కడ ఒకటి జరిగింది. అతడు బహుకాలము గారడీలు చేయువారే విభ్రాంతి నొంది వారందరిని లక్ష్య పెట్టిరి. అక్కడ చాలా రోజులు ఉన్నాడు అతను. ఎన్ని రోజులు ఉన్నాడు? చాలా రోజులు ఆ మ్యాజిక్లు చేస్తూ వాళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళు ఇచ్చే ధనాన్ని తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు, సంతోషంగా ఉంటున్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే అతడు బహుకాలం తర్వాత అయితే ఫిలిప్పి దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుదామని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. అయితే ఇక్కడ ఒకటి సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే ఇలా మ్యాజిక్లు చేస్తున్న వాడి దగ్గర అనేక మంది జనాలు వెళ్తూ ఉంటే ఫిలిప్ అనే వ్యక్తి, ఎవరో ఫిలిప్ అనే ఒక దైవజనుడు ఏం చేశాడంటే అనేక మందిని దేవుని సువార్తను అందిస్తున్నాడు. ఈ లోకములో ఉన్న మాయలకు లోబడకండి, ఈ లోకములో ఉన్న ఆలోచనలకు లోబడకండి, మీరందరూ దేవుని వైపు తిరగండి. యేసు ప్రభు వారు మన కోసం
ఈ లోకానికి వచ్చి మనం రక్షించాడు, ఆయన నామంలో బాప్తీసం పొందితే రక్షించబడతాడని సువార్తను అందిస్తూ ఉంటే ఆ జనమంతా ఎవరితో వెళ్ళిపోయారు? ఆయన దగ్గర రావాల్సిన జనమంతా ఫిలిప్ దగ్గరికి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాను? ఫిలిప్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఏం జరిగింది? అయితే పురుషులేమి స్త్రీలేమి బాప్తీసం పొందిరు, అందరూ చాలామంది వెళ్ళిపోయారు అక్కడికి. అప్పుడు సీమోను నమ్మి బాప్తీసం పొందిన ఫిలిప్తును ఎడబాయుడు సూచక్రియలు గొప్ప అద్భుతాలు జరిగిట చూచి విభ్రాంతి నొందెను. ఇతనికన్నా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ రోగాలను, వ్యాధులను, దయ్యాలు ఇవన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి అక్కడ. ఎవరి ద్వారా? ఫిలిప్ ద్వారా. ఎవరి ద్వారా? ఫిలిప్ అనే ఒక దైవజనుడు ద్వారా అనేక మందికి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అది చూసి ఏమైపోయాడు? అది చూసి ఏంటి, నాకన్నా కుంటివారు, గుడ్డివారు, అలాగే దయ్యాలు పట్టిన వారు, ఇతను మామూలు మ్యాజిక్ చేస్తున్నాడు, వీళ్ళేంటి ఏకంగా స్వస్థతలు చేస్తున్నారు. ఆరోగ్యం బాగోలేని వారికి ఆరోగ్యము, వాటి కోసం వీటి కోసం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ అద్భుతాలు చూసి అతనికి ఆశ్చర్యం వేసేసింది. ఫస్ట్ ఇతను చూసి ఎవరు ఆశ్చర్యపోయారు? అనేక ప్రజలు ఆశ్చర్యపోయారు. సమరయ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఇప్పుడు ఎవరు ఆశ్చర్యపోతున్నారు? దేవుని నామాన్ని బట్టి అద్భుతాలు జరుగుతాం చూసి ఇక్కడ సీమోన్ అనే గారడి విద్యవాడు ఏం చేశాడంటే ఆశ్చర్యపోయాడు. మొట్టమొదటిగా ఎవరు ఆశ్చర్యపోయారు? జనాలు. ఎప్పుడైతే ఆ జనాలను దేవుని వైపు తిరిగారో, బాప్తీసం పొందుకుంటాం జరుగుతూ ఉందో, ఇప్పుడు ఎవరు ఆశ్చర్యపోతున్నారు? గారడి విద్య గల సీమోన్. అయితే ఏం జరిగిందంటే సమరయుని దేవుని వాక్యం అంగీకరించి యెరూషలేము అపోస్తలు విని పేతురు, యోహాను వారి యొద్దకు పంపిరి. అక్కడ వాక్యం విస్తారంగా దేవుని మాటలు జరుగుతున్నాయి. దేవుని మాటలు జరుగుతూ ఉంటే ఇక్కడ గారడి పని చేయట్లేదు. అక్కడ ఏం పని చేయట్లేదు? గారడి విద్యలు, మ్యాజిక్లు ఏం పని చేయట్లేదు. అక్కడికి ఎవరు వెళ్తలేదు జనాలు. అప్పుడు ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది? అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అక్కడ ఏం జరిగిందంటే వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మ పొందవలని వారు కోరుకొని ప్రార్థన చేసిరి. చాలా మంది ఏమంటున్నారు? అయ్యా, నాకు దేవుని ఆత్మ కావాలి. అక్కడ పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు. ఎవరెవరు ఉన్నారు? పేతురు, యోహాను, ఫిలిప్. అయితే పేతురు అన్నవాడు పెద్దవాడు అన్నమాట సంఘానికి. ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము కూడా దేవుని ఆత్మను పొందుకోవాలి. ఏమంటున్నారు వాళ్ళు? మాకు కూడా, మేము ఇంతవరకు లోకములో ఉన్న మాయలు చూసాము, కానీ మాకు అదొద్దు, మాకు దేవుని మార్గం కావాలని కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి బాప్తీసము పొందుతూ ఉన్నారు. బాప్తీసం పొందడమే కాక పరిశుద్ధాత్మను మాకు కావాలి. మా ఆత్మ పరిశుద్ధపరచబడాలి. ఈ శరీరము ఎప్పటికైనా ఈ శరీరం మట్టి పాలైపోతుంది. ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మేము పరిశుద్ధంగా జీవించాలి. మాకు పరిశుద్ధ ఆత్మ కావాలి. ఎవరంటున్నారు? అక్కడ ఉన్న చాలా మంది జనాలు ఏమంటున్నారు? అయ్యా, మాకు పరిశుద్ధాత్మ కావాలి. అక్కడ వాళ్ళు అది కావాలి ఇది కావాలని కోరట్లా. అక్కడ ఉన్న జనాలు ఏం చేస్తున్నారు? మేము కూడా, మాకు ఇల్లు కావాలి, అంతస్తులు కావాలి, ఈ ఆరోగ్యం కావాలి, ఏమీ కోరట్లే. వాళ్ళు కోరుకునేది ఏంటంటే మాకు దేవుని ఆత్మ కావాలని కోరుకుంటున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మ పొందిరి. ఏమయ్యారు? పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తులు చేతులుంచటం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి ఏం చేశాడు? అక్కడ ఏం జరిగిందంటే అద్భుతం జరిగింది. పరిశుద్ధాత్మతో వాళ్ళు భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. దేవుని యొక్క వాక్కును ప్రచురించడం. వాళ్ళు చేతులుంచగా, ఎవరుంచగా? దైవజనులు ఎవరైతే దేవుని ఆత్మ కావాలని కోరుకొని వచ్చారో వాళ్ళ మీద చేతులుంచారు. చేతులుంచగా వాళ్ళలోకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చేసాడు వాళ్ళలో. అది చూడగానే సీమోనుకి, అమ్మో ఏంటి అద్భుతం! అసలు అద్భుతమేగా దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో మాట్లాడుతున్నారు. అలాంటి శక్తి ఎలా వస్తుందని ఆలోచనలు వాళ్ళు ఎప్పుడైతే చేతులు ఉంచారో వారు కూడా అనేక మందిని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు.
కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, వాళ్ళ చేతుల్లో కూడా స్వస్థతలు జరుగుతున్నాయి. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడైతే పేతురు ఇక్కడ యోహాను గారు వాళ్ళ మీద చేతులు ఉంచారు, వీళ్ళలో కూడా ఏమొచ్చింది? శక్తిని పొందుకున్నారు. వీళ్ళు కూడా యేసునామంలో అనేక మంది ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అవన్నీ చూసేసరికి ఆ సీమోనికి మైండ్ పోయింది. ఏంటిది? ఇది నాకు కావాలి. ఏది కావాలి? పరిశుద్ధాత్మ నాకు కూడా కావాలి. పరిశుద్ధాత్మ నాకు కావాలి. వాళ్ళకి ఇచ్చాడు కదా పేతురు గారు, నాకు కూడా ఇస్తాడేమో అని చెప్పి పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, వారి ఎదుట ద్రవ్యము పెట్టి, అంటే డబ్బులు పెట్టి, కొంత ధనము పెట్టి, నేనెవరి మీద చేతులుంచదనో వారు పరిశుద్ధాత్మ పొందినట్లుగా మాకు అధికారం ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి, పేతురు గారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా మీరు చేతులుంచారు కదా ఒక వ్యక్తుల దగ్గర, వాళ్ళందరి మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారికి ఆత్మ పరిశుద్ధాత్మను పొందుకున్నారుగా, నాకు కూడా ఈ డబ్బులకి ఇవ్వండి. ఏమన్నాడు? ఈ ధనానికి ఇవ్వండి, ఈ వెండికి ఇవ్వండి, ఈ బంగారానికి నాకు కూడా మీరు చేతులుంచండి అంటే అప్పుడు పేతురు అంటున్నాడు, పేతురు ఏమంటున్నాడు చూద్దాం. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకున్న తలచినందుక నీ వెండి నీతో నశించునుగాక. ఏమన్నాడు? ఏమంటున్నాడు? నీ హృదయము బహు చెడ్డదని కింద రాయబడి ఉంటుంది. తర్వాత దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలంటే డబ్బు కావాలంట, ధనం కావాలంట. ఎవరి ఆలోచన ఇది? సైతాను ఆలోచన. యేసు ప్రభు వారు ఎవరు పట్టించారు? యేసు ప్రభు వారు దేవుణ్ణి పట్టించింది ఎవరు? తన శిష్యుల్లో ఒకడు 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఎన్ని నాణాలకి? 30 వెండి నాణాలకి యేసు ప్రభు వారిని అమ్మేశాడు. ఈ రోజున ప్రపంచాన్ని ద్రవ్యమే, అంటే ఈ రోజున ధనమే ఏలుబడి చేస్తుంది మానవుడు. మనిషిని ఏం చేస్తుందంటే, సీమోను ఏమనుకుంటున్నాడు? దేవుని ఆత్మ అంటే ఏదో డబ్బులు ఇస్తే వస్తుందని అనుకుంటున్నాడు. దేవుని ఆత్మ అంటే అది కాదు. దేవుడి ఆత్మ నీలోకి రావాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి, నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు డబ్బులు ఇస్తే ఇచ్చేది కాదు దేవుడి యొక్క ఆత్మ అంటూ పేతురు అంటున్నాడు, నువ్వు ఏ డబ్బులతో ఇస్తున్నావో దాంతో నువ్వు నశించిపోతావు. అని నశించిపోవడం అంటే నరకానికి వెళ్ళిపోతావు. నీకు క్షమాపణ లేకుండా పోతుంది. దేవుని ఆత్మను దుఃఖపరచువారు క్షమాపణ లేదు. దేవుడు పరిశుద్ధ ఆత్మను ఎవరైతే దుఃఖపరుస్తారో, ఎవరైతే ఏడిపిస్తారో వారికి క్షమాపణ లేదన్నాడు. దేవుని ఆత్మను ఆటంకపరిచేవారు క్షమాపణ లేదు. మరి ఎందుకని ఈ యొక్క సీమోను ఎందుకు అనుకున్నాడంటే, అనేక జనాలు వస్తున్నారు కదా, మనం కూడా ఇలాగే ఈ విధంగానే మ్యాజిక్లు చేద్దాము, పరిశుద్ధాత్మను అందరి చేతులుంచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయడానికి దేవుని ఆత్మ అడుగుతున్నాడు. ఏం చేస్తాకే? మోసం చేయడానికి దేవుని ఆత్మ అడుగుతున్నాడు. మనుషులను మోసం చేయడానికి. నీకు కూడా నేను పరిశుద్ధాత్మ, ఈ రోజున అదే జరుగుతుంది. అనేక మంది ఏమైపోతున్నారంటే డబ్బులు ఇచ్చి దయ్యాలు వెళ్ళగొట్టుకుంటున్నారు. అనేక చోట్ల ప్రాంతానికి వెళ్ళి, అయ్యా దయ్యాలు వెళ్ళాలా, ఇగో 10,000 20,000 దేవుడి నామంలో మేము ప్రార్థన చేస్తాం. దేవుడు అందుకే చెప్తున్నాడు, ఈ రోజున నువ్వు ఎలాగైతే సీమోను ఏమన్నాడో పేతురు గారు అలాగే చెప్తున్నాడు, నువ్వు కూడా అలాగే నశించిపోతావు. ధనము పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. ధనవంతుడు పరలోక రాజ్యము దూరట సులభము కాదన్నాడు. ఒంటే సూది బెజ్జలో దూరటము సులభం అంట, కానీ దేవుని రాజ్యానికి ధనవంతుడు వెళ్ళలేడు. ఈ రోజున మనిషి ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమించట్లేదు. ఇక్కడ కొంతమంది జనాలు వచ్చినప్పుడు అక్కడ ఏమంటున్నాడు, అయ్యా వాళ్ళు ఏమన్నా అడిగారా? వాళ్ళు ఏమడిగారు? మాకు దేవుని ఆత్మ కావాలని అడిగారా, లేకపోతే మాకు ఇల్లు కావాలి, లేకపోతే కారు కావాలి, బంగ్లా కావాలి, మాకు అన్ని అప్పులు కావాలి, అది కావాలి, ఇది కావాలని అడిగారు వాళ్ళు? అక్కడున్న జనాలు ఏమని అడిగారు? దేవుని మాటలు వాళ్ళలో బలంగా వెళ్ళి ఆ వాక్యాన్ని అంగీకరించారంటే అది విన్నారు, విని మేము అలా జీవిస్తామని
సంకల్పించుకున్నారు. వారందరూ అక్కడ ఉన్న ప్రజలు, సమరయ ప్రజలందరూ ఏమంటున్నారు? ఒకటే అంటున్నారు, మాకు కూడా దేవుని ఆత్మ దయచేయండి, మాలో పరిశుద్ధత కావాలి, మేము పరిశుద్ధంగా ఉండకపోతే మేము నరకానికి వెళ్ళిపోతాం, యేసయ్యని మేము సొంత రక్షకుడుగా అంగీకరిస్తాం అన్నప్పుడు వారు అప్పుడు చేతులు ఉంచి ప్రార్థన చేశారు. ఈ రోజున ధనము ఏలుబడి చేస్తుంది మానవుడిని. ప్రపంచాన్ని ఏం పాలిస్తుందంటే దేవుడు కాదు. ఈ రోజున ఈ భూమి మీద ధనం ఏలుబడి చేస్తుంది. ధనం మీద మనసు పెట్టుకొని దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నాడు ప్రతి మానవుడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీ హృదయం నొచ్చుకోవచ్చు, కానీ ఇది సత్యం. ధనమే మూలమైపోతుంది, ధనమే అన్నిటికీ మూలమైపోతుంది. పుట్టుక కానించి చనిపోయేంత వరకు ఈ రోజున ధనమే మూలమైపోయింది. పైకి ఏదో దేవుణ్ణి అడ్డు పెట్టుకున్నారంతే. ఈ సీమోను కూడా అదే చేశాడు. దేవుణ్ణి అడ్డు పెట్టుకొని ధనాన్ని సంపాదించాలి, విస్తారమైన మోసం చేసి అందరి దగ్గర సంపాదించాలని పన్నాగం పన్నాడు. అందుకే ఏమంటున్నాడు అక్కడ పేతురు, కింద వచనంలోకి వెళ్దాం. నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. ఏమన్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. ఇంకేమంటున్నాడు అక్కడ? కాదు కనుక ఈ కార్యము నీకు పాలు పంపులు లేవు, నీకు దేవుని ఆత్మ రాదు అన్నాడు. ఏమన్నాడు? నీ హృదయము చెడ్డదే, బహు భయంకరంగా ఉంది నీ హృదయం. నీ హృదయంలో దేవునికి చోటు నువ్వు ఇవ్వట్లేదు. కేవలం దేనికి ఇస్తున్నావు? నువ్వు ధనానికే ఇస్తున్నావు. ఒక రోజున యేసు ప్రభు వారి దగ్గర ఒక యవ్వనస్తుడు వచ్చాడంట. యవ్వనస్తుడు వచ్చి, అయ్యా, నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలంటే దేవుడు చెప్పిన మార్గం అన్నీ చెప్పాడంట. నరాత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అమ్మా నాన్నని ప్రేమించాలి, తల్లిదండ్రుని సన్మానించాలి, ఇవన్నీ నేను చేస్తున్నానయ్యా, ధర్మశాస్త్రంలో ప్రతిదీ నేను చేస్తున్నానంటే అప్పుడు యేసు ప్రభు వారు వారిని ప్రేమించి ఏమన్నాడంటే, నీలో ఒకటి కొదువు ఉంది అని. ఏమన్నాడు? నీలో ఒకటి కొదువు ఉంది అన్నాడు. అయ్యా ఏంటయ్యానంటే అప్పుడు అన్నాడు, నీలో ఏంటంటే నీ ధనమంతా, అంటే నీ ఆస్తినంతా పేదలకు ఇచ్చి నన్ను వెంబడించాను. వచ్చాడా యేసు ప్రభు వారితో? వచ్చాడా? యేసయ్య ప్రేమించి అన్నాడు, నువ్వు నిజంగా నువ్వు అన్నీ చేస్తున్నావు కాదంటలేదు, కానీ నీలో ఏముంది? ధనాపేక్ష ఉంది. ఆ ధనాపేక్షను వదిలిపెట్టి నాతో వచ్చేయి అన్నాడు. ఇప్పుడు కుర్రవాడు అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటే కొదువైపోయింది. ఏమైపోయింది? ఒక్కటే ఆపుకుని యేసు ప్రభు వారు రమ్మన్నప్పుడు వెళ్ళిపోయి ఉంటే ఈ రోజున అతను కూడా పరలోకంలో ఉండేవాడా కదా? ఇప్పుడు ఆ కుర్రవాడు కూడా, యవ్వనస్తుడు కూడా ఇప్పుడు ఎక్కడ ఉండేవాడు? పరలోకంలో ఉండేవాడు. ధనమును ఎక్కువగా ప్రేమించి దేవుని వదులుకుంటున్నారు అందరూ. ఈ రోజున ఏమైపోతుంది? వదులుకుంటున్నారు. ఆనాడు ఏ విధంగా అయితే యూదా ఇస్కరియోతు జరిగించాడో ఈ రోజు మనిషి కూడా దేవుని మందిరానికి వెళ్తున్నారు. చాలా మంది ఏంటంటే ఏదో ఆశించి వెళ్తున్నారు. ఏం ఆశించి వెళ్తున్నారు? దేవుడికి నచ్చట్లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే పేతురు గారు ఇదే అంటున్నారు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చు. ఏమంటున్నాడు? పశ్చాత్తాపడు, నీ మనసు మార్చుకో, మారు మనసు పొందుకో, అప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. ఏమన్నాడు? దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. ఈ రోజున దేవుని ఆత్మ అంటున్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. మరి నీలో దేవుని ఆత్మ ఉంటే నీకు ధనం మీద ఎందుకు ప్రేమ వస్తుంది? ఈ రోజున డబ్బు కోసమే కదా వ్యభిచారము, డబ్బు కోసమే కదా దొంగతనాలు. ఈ రోజున ప్రపంచం అంతా ఏమైపోతుందంటే డబ్బు కోసమే ఈ పాపమంతా విస్తరిస్తుంది. అర్థమవుతుందా? దొంగతనాలు కానీ, వ్యభిచారం కానీ, చిన్నపిల్లలు డ్రగ్స్లు అలవాటు అవుతున్నాయి. దేనికోసం? డబ్బు. డ్రగ్స్ తాగుతున్నారు, భయంకరంగా తయారవుతున్నారు, మందు తాగుతున్నారు, అన్నీ
ఈ రోజున ప్రపంచమంతా పాడైపోవడానికి గల కారణము ధనమే మూలమైపోయింది. ఈ రోజున ఈ ధనాన్ని ప్రేమించే వారందరూ ఏమైపోతారంటే నరకమే. అందులో ఏ డౌట్ లేదు. ఇక్కడ పేతురు గారు అదే అంటున్నాడు. నీ మనసు బాగాల, చెడిపోయింది నీ మనసు, నీకు పాలు పంపులు లేవు, పరిశుద్ధాత్మతో సావాసం లేదు నీకు. ఈరోజున యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ధనాన్ని ప్రేమించుట కంటే దేవుణ్ణి ప్రేమించు, దేవుని మార్గాన్ని ప్రేమించు. నెమ్మది లేకుండా విస్తారము ధనము కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. ఏమన్నాడు? కొంచెము చాలు, సంతృప్తి పడు. ఏదో ఆశించి అందరినీ మోసం చేసి ధనాన్ని సంపు వడ్డీ వ్యాపారాలు చేసి వాళ్ళందరినీ పీడించి ఇవన్నీ దేవుడికి అస్సలు ఇష్టం ఉండట్లేదు. వాళ్ళందరూ ఏమైపోతారంటే, వారు ఎంత ప్రార్థన చేసినా, దేవుని మందిరానికి వెళ్ళినా వారందరూ ఏమైపోతారంటే నరకం వాళ్ళకి. అంతే, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నారు. అంతే, యేసయ్యను అడ్డు పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు, యేసయ్యను అడ్డు పెట్టుకొని ఘోరమైన పనులు చేస్తున్నారు ఈ రోజుకి కూడా. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, ధనం అన్నిటికీ మూలమైపోయింది, అన్నం అన్నిటికీ మూలమైపోయింది. శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వాటిని ప్రేమించడం కాదు, నన్ను ప్రేమించు. ఏమన్నాడు? నువ్వు వాటిని, ధనాన్ని ప్రేమిస్తే నువ్వు ఆ కుర్రవాడు ఏమైపోయాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడంటావా? దేవుడే చెప్తున్నాడు. దేవుడు అబద్ధం ఆడతాడా? ధనవంతుడు కాదంటున్నాడు. నేను పేదవారికే వచ్చానన్నాడు దేవుడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనాన్ని ఎక్కువగా ప్రేమించి ఏమైపోతున్నాడంటే మానవుడు నశించిపోతున్నాడు. అంతే. అందుకే ఏమంటున్నాడు పేతురు? నీ వెండి నీతో నశించిపోతుంది. అర్థమవుతుందా? ఈరోజు దేవుని వాక్యంలో వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మీ హృదయానికి కష్టము కలగచ్చు, కానీ ఇది సత్యం. దేవుడిచ్చిన దాంట్లోనే సంతృప్తి పడు. ఎవరి దగ్గర ఏది ఆశించొద్దు, పొరుగువాడిది ఏది దోచుకోవద్దు. ఈ ధనము నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. అందుకే దేవుని వాక్యంలో ఏమంటున్నాడంటే, ఒకటే మాట అంటున్నాడు. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఒక్కటే మాట, నన్ను వెంబడించు. ఏమంటున్నాడు? నా మార్గంలో నడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళలేరు అన్నాడు. నీ ధనం వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళవు, నీ ఆస్తుపాస్తుల వల్ల నువ్వు పరలోకానికి వెళ్ళవు. కేవలం దేవుని యందు నమ్మకము విశ్వాసముతోనే నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు ఎన్నో సంవత్సరాలు, ద గ్రేట్ అలెగ్జాండర్ అంట. ఎవరు? ద గ్రేట్ అలెగ్జాండర్ ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో బంగారాన్ని సంపాదించాడు, ఎంతో విధంగా ఎన్నో మందిని మోసం చేశాడు, ఎంతో మందిని చంపేశాడు, ఎన్నో రాజ్యాలన్నిటినీ ఇదైపోయాడు. ఒక రోజున అలాంటి బలవంతుడైన అలెగ్జాండర్ ఏమైపోయాడంటే, ఒక దోమ వల్ల చచ్చిపోయాడు. ఒక దోమ కుట్టిందంట. ఒక దోమ కుట్టడం వల్ల ప్రాణం పోయింది. ప్రాణం పోయే ముందులో ఏమన్నాడంటే, నేను చనిపోయిన తర్వాత నా శవము ఎలా వెళ్ళాలంటే 2 చేతులు బయట పెట్టి వెళ్ళమన్నాడు. ఏమన్నాడు? 2 చేతులు బయట పెట్టి వెళ్ళమన్నాడంట. అదేంటయ్యా? అదేంటంటే, అక్కడ ఎవరైనా అడిగినప్పుడు ఇదే చెప్పండి, నేను అన్నీ సంపాదించుకున్నాను కానీ నేను ఉట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను. ద గ్రేట్ అలెగ్జాండర్ అని ఆయన పేరు. ఏం పేరు? ద గ్రేట్ అలెగ్జాండర్ అని ఆయన పేరు. ఆయన ఏమైపోయాడు? ఉట్టి చేతులతోనే వెళ్ళిపోయాడు. ఈ రోజున నిన్ను ధనము పరలోకానికి తీసుకెళ్ళదు, నా యేసయ్య మార్గం మాత్రమే నిన్ను తీసుకెళ్తాను. గుర్తుపెట్టు. యేసయ్య మార్గంలో ఎవడైతే నడుస్తున్నాడో, యేసయ్య వైపు తిరిగే, ఆయన యందు నమ్మకముతో భయభక్తులతో ఉంటున్నాడో, వాడే పరలోక రాజ్యానికి వారసుడవుతాడు. ప్రపంచమంతా ఏమైపోతుందంటే, ధనముతో మోసాలు జరుగుతున్నాయి, దొంగతనాలు చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. భయంకరంగా పాడైపోవడానికి గల కారణము
ధనం మీద నీ మనసు ఉండటం వలన. అందుకే ఏమంటున్నాడు పేతురుతో? పేతురు ఏమంటున్నాడు? నీ హృదయం చెడిపోయింది ధనం వల్ల. ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరడు, నీ హృదయం చెడిపోయింది. అందుకే నువ్వు పశ్చాత్తాపడు, మారు మనసు పొందుకో, దేవుడి క్షమాపణ నీ మీదకి వస్తుంది అన్నాడు. ఈ రాత్రికాల యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఆయన చెప్తున్న మాట ఒక్కటే, నువ్వు దేవుని వైపు చూడు. ఆయన కల్వరి సిలువలో ఆయన ఉట్టిగా వచ్చాడు ఈ లోకానికి, ఉచితంగా నీకు కృపనిచ్చాడు, ఉచితంగా నీకు ప్రాణం ఇచ్చాడు. ఆయన ఏ యొక్క ధనము కూడా ఇదవలేదు. ఆయన విలువ పెట్టి ఆయన రక్తముతో నిన్ను కొనుక్కున్నాడు అంతే. అలాంటి దేవుడు కావాలా? కేవలం నాకు ధనమే కావాలనుకుంటే నీవు నరకానికి తప్పకుండా వెళ్తావు. ఇందులో ఏ డౌట్ లేదు. వడ్డీ వ్యాపారాలు చేస్తూ, మోసాలు చేస్తూ, ఎదుటోడు సొమ్ములు దోచుకుంటూ నువ్వు ఆనందంగా ఉన్నావేమో, సుఖపడుతున్నావు అనుకుంటున్నావేమో. ఆ రాత్రి దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, తినుము సుఖించుము ఈ రాత్రి నువ్వు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రాత్రి నీ ప్రాణమును తీసుకెళ్ళిపోతున్నాను, ఇవన్నీ ఏం చేసుకుంటావు అన్నాడు. ఈ రాత్రి ఏమైపోతావో తెలియదు, ఏ పరిస్థితిలో ఎలా ఉంటుందో తెలియదు, రేపు పొద్దున ఏం జరిగిద్దో తెలియదు. అందుకే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని మార్చుకో. ధనం మీద కాదు, నీ హృదయం దేవుని పైన పెట్టు, దేవుని మార్గం వైపు పెట్టు, ఆయన చెప్పిన మాటల ప్రకారం జీవించు. ఖచ్చితంగా పరలోక రాజ్యంలో నువ్వు చోటుంటావు. లేదంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు అగ్ని గంధకంలో కాలిపోయే స్థలంకులు వెళ్ళిపోతావు. ఈ రాత్రి యూట్యూబ్లో వాక్యం వింటున్న యవ్వనస్తులు ఉండొచ్చు, ముసలి వాళ్ళు ఉండవచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఎంతో మంది ఉండొచ్చు. కానీ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో దేవుడు మాట్లాడుతుంది ఒక్కటే, నా వైపు తిరుగు, నా మార్గం వైపు తిరుగు అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసత్వం నుండి విడిపించి ఎర్ర సముద్రాన్ని నడిపించి అక్కడ 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించాడు. అక్కడ ధనం ఉపయోగపడిందా? బంగారం ఉపయోగపడిందా? ఉపయోగపడింది బంగారం. ఎప్పుడు? మోషే సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు అహరోను ఏం చేశారు వాళ్ళు? మోషే ఇక రాడు, ఇక చచ్చిపోతాడు, ఆయన చనిపోతాడు, మాకు ఒక విగ్రహం చేయమని చెప్పి అప్పుడు ఉపయోగపడింది బంగారం. ఆ బంగారాన్ని తీసుకెళ్ళి ఒక దూడ విగ్రహాన్ని చేసి ఇదే దేవుడని దేవుని కోపం కలిగించి జీవించిన అప్పుడు కలిగింది ధనం. అంటే ఇప్పుడు ధనము ఎవరికి మూలం? సాతానికి ఆదర్శంగా ఉంది, గుర్తుపెట్టుకో. ఆ రోజున బంగారు దూడను తయారు చేయడానికి గల కారణము ధనమే. ఈ రోజున నీ హృదయములో విగ్రహమును తెచ్చేసుకుని కూర్చుంది కారణము ధనమే. దేవుడు చెప్తున్నాడు మానే, దేవుడు చెప్తున్నాడు మానే, నీ హృదయం మార్చుకో. నిన్ను సృజించి అరచేతిలో చెక్కుని తల్లి గర్భాన్ని వేసి మొట్టమొదటిగా నిన్ను ముద్దు పెట్టుకున్న దేవుని వైపు చూడు ఒకసారి. ఆయన పరలోకంలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దేవదూతలతో కొనియాడబడుతున్న మహిమ సింహాసనాన్ని వదిలిచ్చేశాడు. అక్కడ బంగారము, విస్తారమైన బంగారం ఉంది. అక్కడ వజ్రాలు, వైడూర్యాలు, భయంగా చాలా ఉన్నాయి, గోమేధికాలు అనేకమైన ఉన్నాయి ఆ పరలోకంలో. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? దీనుడై, దరిద్రుడై, అసలు పశువుల పాకలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్న దేవుడు ఒక పశువుల పాకలో పుట్టాడు. అంటే ఎంత తగ్గించుకుంటున్నాడు దేవుడు. పశువుల పాకలో పుట్టాడు. పశువుల పాకలో పుట్టిన వాడిని తీసుకెళ్లి పశువుల తొట్టులో వేశారు. అసలు పశువుల తొట్టు అంటే ఎలా ఉంటుంది? బహు భయంకరమైన వాసన వస్తుంది. అలాంటి స్థలంలో పెట్టారు దేవుడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు, అత్యంత ధనవంతుడు ఆయన. అలాంటి దేవుడే తగ్గించుకున్నాడు, నువ్వు తగ్గించుకోలేకపోతున్నావు. దేవుని మార్గం చూడు ఒకసారి. యేసయ్య ఎందుకు వచ్చాడు? నిన్ను ధనవంతుని చేయడానికి వచ్చాడు. ఈ లోకంలో ధనము కాదు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ధనము కాదు ఆయన చెప్పే మాట. ఎస్, పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకోండి అన్నాడు. ఏమన్నాడు? అంటే పరలోకంలో దేవుడు ఇవ్వబోతున్నాడు నీకు.
ఈ లోకంలో నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తే నీకు పరలోకంలో దేవుడు సర్వ సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఇక్కడ పడే ప్రతి ధనం ఏమైపోద్దంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఎంతో కష్టపడతా ఉన్నాడు. ప్రతిరోజు కష్టపడతానే ఉన్నాడంట. కష్టపడతా ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతానే ఉన్నాడు. నెల అయిపోయింది. నెలలు కష్టపడుతున్నా తనకున్న అప్పుల సమస్యతో తీరలేదు. ఒక రోజున నేను చర్చికి వెళ్ళినప్పుడు అతను అంటున్నాడు, అయ్యా నా పరిస్థితి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతానే ఉన్నాను, నాకు వచ్చే ధనమంతా మాయమైపోతుంది. ఏమంటున్నాడు? ఎందుకో వస్తుంది, ఆ సాయంత్రానికి ఏదో విధంగా మా ఆవిడకి జ్వరమని లేదా పిల్లలకి హాస్పిటల్ అని ఇలా ఖర్చు అయిపోతుంది, నా దగ్గర ₹1 మిగలట్లేదు అని బాధపడతా ఉన్నాడు. అప్పులేమో ఎక్కువగా ఉన్నాయి. తన కూతురికి పెళ్లి జరిగిందంటే ఆ పెళ్లికి అప్పు చేశాడంట. ఏం చేశాడు? అప్పు చేశాడు. అయ్యా ఏం చేయాలి బ్రదర్, ఏం చేయాలని అడుగుతున్నప్పుడు నా దగ్గరికి వచ్చి అడిగాడు, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి బ్రదర్. ఏంటన్నా? ఇది పరిస్థితి, కొన్ని లక్షల అప్పు ఉందంట, అంతా ఇంత కాదంట, ఒక 50 లక్షల అప్పు అంట. ఎలా తీరిద్ది బ్రదర్? నేను ఒకటే అన్నాను, దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు బాప్తీసం పొందుకో, దేవుని యందు నమ్మకం ఉంచుకొని నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా సహాయం చేస్తాడు దేవుడు అని. అప్పుడు దేవునికే ఆయన ప్రార్థన చేయటం నాకు రాదు బ్రదర్ అన్నాడు. నాకు రాదంటే అట్లాగా నేర్పిస్తాను దేవుడు. ఏమీ లేదు, ప్రార్థన అంటే ఏమీ లేదు. మనకున్న సమస్యలు దేవుడికి ఏ విధంగా అయితే నీ తల్లిదండ్రులు చెప్పుకుంటావో అలాగే దేవుడికి చెప్పుకో అని ఆ రోజున కల్వర్ టెంపుల్లో కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. అనేక విధంగా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి అయిపోయింది. 8 గంటలకు, మేము ఎప్పుడైనా శనివారం నైట్ వెళ్తాం కదా, 8 నుంచి తెల్లారి 4 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. CST క్లాస్ స్టార్ట్ అయ్యేంత వరకు ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండి, దేవుడు నీకు తోడుంటాడని. ఆ ప్రార్థన అయినా ఎమ్మటి ఇమ్మీడియట్గా ఫోన్ వచ్చింది. ఇమ్మీడియట్గా ఫోన్ వస్తే ప్రార్థన అయిన తర్వాత ఫోన్ రాగానే అతను ఎప్పుడో ఎవరికో సహాయం చేశాడు. ఆయన కొంత ఆస్తిపరుడు, అంటే కొంత ఇదయ్యాడంట కొంతవరకు. ఎందుకో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు బ్రదర్ అని ఆయన ఫోన్ చేశాడు. ఈయన ఎక్కడుంటాడంటే మేము కుకింగ్ సెక్షన్లో ఉంటాడన్నమాట. నాకున్న బ్రదరు కుకింగ్ సెక్షన్లో ఉంటాడు, నేను ఎవరిని కమాండర్లో ఉండేవాడిని. అయితే ఆ బ్రదరు, నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నా కోసం ప్రార్థన చేయని ఆ రాత్రి ఆ రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. తెల్లారి 6 గంటలకు కరెక్ట్గా ఫోన్ వచ్చి ఎలా ఉన్నావు, బాగున్నావా అంటే, నాకు సాయం చేసావు కదా, నీకు నేను ఎంతో కూడా సాయం చేస్తాను, ఎంతో కూడా సాయం చేయాలని అనుకుంటున్నాను. అంటే ఎందుకని అని అంటే, నేను ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు నాకు సాయం చేసావు కదా, నాకు ఎందుకో దేవుడు చెప్తున్నాడు. ఆయన హైదరాబాద్లో ఉంటాడంట. ఎవరో హైదరాబాద్లో ఉంటాడంట. హైదరాబాద్లో ఉన్న ఆయన ఏం చేశాడంటే ప్రార్థన అయితే ఏం జరిగిందంటే, అప్పుడు నీకు నేను 60 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాను, నాకు ఎందుకో ప్రేరేపణ వచ్చింది, దేవుడు ఇవ్వమన్నాడని చెప్పి 60 లక్షలు ఇచ్చాడు. 60 లక్షలు, మనోడు కోరుకుంది 50 లక్షలు మాత్రమే. 60 లక్షలు, 10 లక్షలు ఎక్స్ట్రా ఇచ్చాడు ఉచితంగా. మళ్ళా బాండ్ ఏమన్నా పేపర్లో ఏమీ లేదు. ఇక నువ్వు నాకు ఒక రోజు సాయం చేసావు, ఈ రోజు నేను తన కుటుంబంలో ఏ సమస్య ఉన్నది, ఎవరి దగ్గర అప్పు తీసుకొని వచ్చి సాయం చేశాడంట. అతను ఇప్పుడు మర్చిపోలేదు. అలాంటి దేవుడి కార్యాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకో. ధైర్యంగా ఉండు, దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఇలాంటివన్నీ నేను అనేకమంది చూశాను. దేవుని వాక్యం, దేవుని యొక్క మందిరములు కన్నీరు కార్చిన ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు చెప్పే కొద్దీ టైం కూడా సరిపోదు. అలాంటి అద్భుతాలు మేము చూసాం. 60 లక్షలు
50 లక్షల అప్పుతో ఉన్న బాధపడుతున్న 60 లక్షలు తీరిపోయింది. ఈ రోజున దేవుడు అతన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఈరోజు దేవుని వాక్యములో సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎర్ర సముద్రం 2 పాయలు చేసినట్లుగా నీ సమస్యలని పాయలు చేయగలిగిన సమర్థుడు ఆయన. ఆయనపై ఆధారపడు. ధనం మీద కాదు ఆధారపడాల్సింది, నువ్వు దేవునిపై ఆధారపడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీ హృదయం ఒకవేళ చెడిపోయిందేమో, నీ హృదయం ధనంపై ఆధారపడిపోయి ఉందేమో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీవు దేవుని మార్గము తిరగమని. ఈరోజు దేవుని మాటలు నీ హృదయానికి గుచ్చుకోవచ్చు, కానీ దేవుడు చెప్తున్న మాట ఒక్కటే, ధనం మీద కాదు నీ మనసు, దేవునిపై ఉండు నీ మనసు. నీ కార్యములు ఎలా జరుగుతాయి అంటే ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి, ఊహించని కార్యాలు జరుగుతాయి. అలాంటి కార్యాలు జరగాలంటే నీ మనసు దేవునిపై ఉంచు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును.